రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనుంది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కూడిన కమిటీ జిల్లాలో పర్యటించనుంది. కమిటీ సభ్యులు మొదట కిసాన్ చౌక్ లో రైతు విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం బేల మండలం రేణిగుంటలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత పలు పంటలను సందర్శించి యాపాలగూడ ఫంక్షన్ హాల్లో రైతులతో సమావేశమవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు చెప్పండి, రైతు ఆత్మహత్యలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనుంది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనుంది. మరికొద్ది సేపట్లో ఈ కమిటీ జిల్లాకు చేరుకోనుంది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చైర్మన్ గా ఈ కమిటీని నియమించబడింది. సభ్యులుగా మాజీ మంత్రులు జోగురామన్న, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, అలాగే ఎమ్మెల్సీలు కోటిరెడ్డి యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయ్య బాలకృష్ణ, అలాగే అంజయ్య యాదవ్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆదిలాబాద్ జిల్లా నుంచే తన అధ్యయనం క్షేత్రస్థాయిలో రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేయడానికి ఈ రోజు నుంచే పర్యటన ప్రారంభించింది. మరికొద్ది సేపట్లో ఈ కమిటీ ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటుంది. మొదట బోత్ లో ఒక ఇద్దరు రైతులకు సంబంధించిన ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు సంబంధించిన వారిని పరామర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో కిసాన్ చౌక్ లో ఉన్న రైతు విగ్రహానికి పూలమాలలు వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇటీవల ఈ నెల 17వ తేదీన ఐసిఐసిఐ బ్యాంక్ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బేల మండలం రేణుగూడ చెందిన జాదవ్ దేవరావు కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత రామాయి గ్రామంలో మిర్చి పంటను అలాగే పత్తి పంటలను పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ లో మండలంలోని యాపలగూడలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతులతో సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. 2 వారాల పాటు ఈ రైతుల అధ్యయన కమిటీ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతుల స్థితిగతులు అలాగే ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులు, వ్యవసాయ రంగ పరిస్థితులు వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి 2 వారాల తర్వాత ఈ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కు అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ నివేదికలో ఉన్న పొందుపరిచిన అంశాలను వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా చర్చించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాజీ మంత్రి జోగురామన్న చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ పర్యటన జిల్లాలో మొదటి నుంచి ప్రారంభమవుతుంది. జిల్లాలో ఇప్పటికే దాదాపు ఈ నెలలో ఈ 22వ తారీఖు ఈ రోజు వరకు కూడా 5 మంది ఆత్మహత్య చేసుకున్నది. నిన్ననే బేల మండలం మిర్జాపూర్ చెందిన గోవింద్ అనే రైతు కూడా ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం జరుగుతుందని మాజీ మంత్రి జోగురామన్ చెప్పడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.